నమస్తే, వెల్కమ్ టు సత్యాలయ టీవీ. సార్ నమస్తే సార్. సార్ ఇంకొక త్రీ మంత్స్లోని మన ఏపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి సార్. ఇప్పటి నుంచి అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క కసరత్తులు మొదలుపెట్టాయి ఆల్రెడీ. ఇప్పటికే కొన్ని వైసీపీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు టీడీపీ వైపు, టీడీపీ నుంచి అటువైపు ఇలా అందరూ మారుతున్నారు. ఇలా ఎందుకు సార్? అంటే ప్రతిసారి కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు ఎందుకు అవుతుంది సార్? అంటే ఇప్పటిదాకా 4 years అవ్వనివి ఎలక్షన్ ముందు ఇలా ఎందుకు అవుతుంటాయి సార్? అంటే ఎప్పుడు కూడా సాధారణంగా ఎలా జరుగుతుందంటే మహేష్, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు అలాగే శాశ్వత మిత్రులు అంటే ఎవరు ఉండరు. ఎప్పటికప్పుడు పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ పేరు నువ్వు వినేవంట. ఒంగోలులో ఆయన ఒకప్పుడు చక్రం తిప్పారు. ఇప్పుడే కాదు, కాంగ్రెస్ హయాంలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి మంచి పట్టున్నటువంటి వ్యక్తి, వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత విధేయుడు కూడా. అలాంటి బాలినేని శ్రీనివాసరెడ్డి కొన్ని పరిణామ క్రమంలో రాజశేఖర రెడ్డి మరణానంతరం రోసయ్య చీఫ్ మినిస్టర్ అవ్వడం జరిగింది. అప్పటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టికెట్ రాలేదు. అంటే టికెట్ రాలేదంటే ముఖ్యమంత్రిగా పదవి రాలేదు. ఆ ఎంపీగా ఉన్నాడు అప్పుడు, కడప ఎంపీగా. ఇందులో ఆయనకి రాలేదు. రానప్పుడు ఫస్ట్ ఆయన వెళ్ళిపోయారు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డితో పాటు విజయమ్మ గారు వెళ్ళిపోయారు, వాళ్ళ అమ్మగారు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు ఆయన పార్టీలో సన్నిహితులు ఆయన వెంట నడిచారు. అంబటి రాంబాబు ఒకళ్ళు నడిచారు, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఒకళ్ళు నడిచారు. అందులో బాలినేని శ్రీనివాసరెడ్డి అప్పుడు కాంగ్రెస్లో మినిస్టర్గా ఉన్నాడు. అతను మామూలు ఎమ్మెల్యే కూడా కాదు, మినిస్టర్. అతను రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో తన మంత్రి పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడానికి వెళ్తుంటే రోసయ్యకి విషయం తెలిసింది. అప్పుడు ముఖ్యమంత్రి రోసయ్య బాలినేని శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేశాడు. ఆయన ఫోన్ చేసి, వద్దు, నువ్వు ఈ పరిస్థితుల్లో వెళ్ళొద్దు, ఎందుకంటే ఇక్కడ చక్కగా మినిస్టర్గా ఉన్నావు, నువ్వు ఎందుకు వెళ్ళటం అని చెప్పి ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డికి చెప్పడం జరిగింది. ఆయన ఒకటే చెప్పాడు, నేను నమ్ముకున్నది వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, ఇప్పుడు బాగా అడుగుజాడలో నడుస్తున్న తనయుడు మరి జగన్మోహన్ రెడ్డి, కాబట్టి ఆయనకి అండగా నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పి తన మంత్రి పదవిని త్యాగం చేసి ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరాడు. ఆయన రాజకీయాలు ఎప్పుడైనా చూశాను. ఇది మంత్రి పదవికి త్యాగం చేసి ఆ పార్టీ అధికారంలోకి వస్తుందో లేదో తెలియదు, ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. మరి అప్పుడు ఆయన మిత్రుడు. మరి ఈరోజు పరిస్థితి ఏంటంటే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అలాగే పేపర్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వచ్చింది, గత 3 రోజులుగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి విశ్వ ప్రయత్నం చేసినప్పుడు ఆయనకి విజయవాడలోనే ఉన్నాడు. ఆయన ఆ అపాయింట్మెంట్ గురించి తిరిగినా కూడా ఆయనకి అపాయింట్మెంట్ చివరిలో ఏదో దొరికినట్టుంది. ఆ దొరికినప్పుడు కూడా సఖ్యత కుదిరినట్టుగా అనిపించట్లేదు. ఆయన అసంతృప్తిగా బయటకు వచ్చేసాడు, హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఆయన బయటకు వస్తున్న రాత్రి ఏంటంటే, అవసరమైతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను లేదా వేరే పార్టీలో ఏదైనా చేరతాను అన్నటువంటి సంకేతాలు ఈరోజు అందుతున్నాయి. మళ్ళీ తర్వాత సఖ్యత కుదరచ్చు, రాజీ ప్రయత్నం జరగచ్చు. కానీ ఎప్పుడైనా మనం ఊహించామా బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటువంటి పరిస్థితి వస్తుందని మనం ఎప్పుడైనా ఊహించామా? మరి అప్పుడు ఆయన మిత్రుడే కదా, మిత్రుడు, చాలా సన్నిహితుడు, పదవికి రాజీనామా చేసి వచ్చినవాడు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆయన వెంట ఎవరు లేనప్పుడు అండగా ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు మరి ఆయన పరిస్థితి మరి ఏమైంది? మరి మాగంటి శ్రీనివాసరెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చాడు, ఆయనతో సఖ్యతగా ఉన్నాడు. మరి ఆయన కూడా టికెట్ ఇప్పుడు రానిటువంటి పరిస్థితి ఏర్పడింది కదా. అంటే ఒకటే మహేష్, రాజకీయాల్లో మనం ఇది స్థిరత్వంగా ఉంటారు, స్థిరత్వంగా లేరు అనేది వాళ్ళ రిలేషన్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ ఉన్నారు, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాడు. ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి ఆ పార్టీకి ఆయన మనం రాజీనామా చేయడం జరిగింది. కానీ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నాకు సంబంధించినటువంటి ఒక మేనిఫెస్టో నేను తయారు చేసుకున్నాను, ఆ మేనిఫెస్టోకి అనుగుణంగా వైఎస్ఆర్సీపీ పార్టీతో నేను పనిచేయలేకపోయాను, ఎమ్మెల్యేలతో నేను కోఆర్డినేట్ చేయలేకపోయాను, అందుకనే నేను బయటకు వస్తాను అంటే హుందాగా తప్పుకున్నాడు ఆయన. అంటే పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి ఆయన మీద పెద్ద ఆయనేమి మరి ఆయన వ్యాఖ్యలు చేయలే, అంటే హుందాగా తప్పుకున్నాడు. హుందాగా తప్పుకున్నప్పుడు ఏంటి, ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయాడు. రేపు తెలుగుదేశం పార్టీలో చేరొచ్చు, కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చు. మరి చెల్లు అన్నట్టు ఏమైంది, ఇక్కడికి వచ్చేప్పటికి విజయవాడ ఎంపీ
నాని కేసినేని నాని. మరి కేసినేని నాని పరిస్థితి ఏమైంది? కేసినేని నాని పార్టీ పదవికి తర్వాత ఎంపీకి రిజైన్ చేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయినప్పుడు ఆయన పార్టీ మీద విమర్శలు చేశాడు. అమరావతి మీద ఆయన విమర్శలు చేశాడు, అమరావతి గురించి. తర్వాత లోకేష్ మీద విమర్శలు చేశాడు. అయితే ఇక్కడ ఆ విమర్శ ఎప్పుడు చేయాలి? లోకేష్ ఎమ్మెల్సీగా ఉండి మినిస్టర్ అయినప్పుడే అతను పార్టీలో వ్యతిరేకించాలి, బయటకైనా వచ్చి చెప్పాలి. అమరావతి విషయంలో రాజధాని కింద మరి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు ప్రకటించినప్పుడు కేశినేని ఉన్నాడు కదా, మరి అప్పుడైనా సరే బహిరంగ ప్రకటన చేయాలి కదా, అమరావతి విజయవాడకు నష్టాంకలా చేస్తుందని ఇప్పుడు చెప్పడం ఏంటి? వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఎప్పటి నుంచి వచ్చాయో మనం కరెక్ట్గా చెప్పలేం, కానీ ఎక్కడి నుంచి వచ్చాయంటే నాకు తెలిసినంత వరకు కేసీఆర్ నాన్నకి తమ్ముడు చిన్ని అని ఉన్నాడు. చిన్నికి తెలుగుదేశం పార్టీ హక్కుని చేర్చుకుంది, అతనికి టికెట్ ఇవ్వడానికి రెడీ చేసింది. చిన్ని అంటే కేసీఆర్ నాన్నకి పడదు, అన్నదమ్ములే, కానీ వాళ్ళిద్దరి మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయి, లేదా వాళ్ళిద్దరి మధ్య సఖ్యత చెడిపోయింది. కాబట్టి ఇంతవరకు వేచి ఉన్నాడు ఆయన. వేచి ఉండి ఇప్పుడు అక్కడికి వెళ్ళిన మరుక్షణం ఆయనకి విజయవాడ ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎక్కడ మనుషులకి స్నేహ సంబంధాలు ఉన్నట్టు, మరి ఇంతకాలం ఆయనతో పాటు ఉన్నాడు కదా, మరి ఉండి ఈరోజు హఠాత్తుగా వెళ్ళిపోవడం జరిగింది. అన్నట్టుగా వాళ్ళు టికెట్ ఇచ్చేశారు. కాబట్టి మరి ఇలాగైతే మన విశాఖపట్నం తీసుకుంటే, విశాఖపట్నంలో వంశీకృష్ణ యాదవ్ మరి అతను తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు లేడు, ముందు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నాడు. ప్రజారాజ్యం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది. 2 సార్లు మొత్తానికి వెళ్ళి 2 సార్లు ఆ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. మన మేయర్ కావాల్సిన వ్యక్తి, అలా మేయర్ పదవి మిస్ అయింది. మిస్ అయినప్పటి నుంచి కొంత అసంతృప్తితో ఉన్నట్టు అనుకున్నాం మనం. కానీ ఈరోజు ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్నాడు ఆయన. ఎమ్మెల్సీగా ఉన్నాయని ఇక్కడ అంతర్గత విభేదాల వల్ల ఆ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళి జనసేనలో జాయిన్ అవటం జరిగింది. మరి అక్కడికైతే గాజువాక కనుక చూసుకుంటే తిప్పల నాగిరెడ్డికి టికెట్ ఇవ్వలేదు. ఎవరు చందు అని అతనికి టికెట్ ఇస్తున్నారు. చందు కూడా యాక్టివ్గానే ఇప్పుడు ఉన్నాడు. నాగిరెడ్డి కుమారుడు ఇద్దరు కూడా ఇప్పుడు పార్టీకి క్రియాశీలకంగా లేరు. మరి ఒక ప్రజలు చూసుకుంటే గుడివాడ అమ్మన్నాడు, మన కన్నీళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన టికెట్ వస్తుందని ఆశించారు. మరి ఆయన కూడా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు అర్థం కాని పరిస్థితి. సాధ్యమైనందుకు చాలా మంది టికెట్ రాదని భావిస్తున్నారు. మరి ఆయన కూడా ఇప్పుడు చాలా వరకు చల్లారిపోయారు. విమర్శలు చేయడంలో కానీ వాటిలో కానీ ఇప్పుడు క్రియాశీలకంగా లేదు ఆయన. అంటే ఇన్ని ఎగ్జాంపుల్స్ ఈ పార్టీలోనే కాదు, రేపు తెలుగుదేశం పార్టీలోంచి కేసీఆర్ అని కొద్దిమంది వెళ్తున్నారు. ఇప్పుడు చాలామంది అక్కడ టికెట్ అనే ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఒక 60 మంది ఎమ్మెల్యేలు టికెట్ రాదని వాళ్ళు ఆశిస్తున్నారు. రానప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకో, చిన్న ఎగ్జాంపుల్. ఆ రోజు కాంగ్రెస్ పదవిలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి పదవి ఆశించినటువంటి జగన్మోహన్ రెడ్డికి టికెట్ ఆ రోజు ఇవ్వలేదు. ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల. రోసయ్య తర్వాత కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చారు. మరి అప్పుడు ఏం చేశాడు అతను? ఓదార్పు యాత్ర మొదలుపెట్టి దానికి అధిష్టానం అంగీకరించకపోతే ఆ కారణాల వల్ల వేరే పార్టీ పెట్టుకొని వెళ్ళిపోయాడు. సేమ్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది కదా. ఇప్పుడు ఆయన వెంట నడిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి ఈరోజు టికెట్ రాలేదు. మరొక 5 సంవత్సరాలు ఏం చేయాలి? వాళ్ళు ఖాళీగా కూర్చోవాలి. ఖాళీగా కూర్చుంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ టర్మ్కి వాళ్ళు ఏ విధంగా పరిస్థితులు ఉంటాయి? రాజకీయంగా ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా రాజకీయ నిరుద్యోగులుగా ఉండటానికి ఇష్టపడరు. ఎందుకంటే అధికారం ఉంటుంది వాళ్ళ చేతుల్లో, అందరూ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇంకొక 5 సంవత్సరాలు ఖాళీగా కూర్చుంటే ఆ నెక్స్ట్ ఏమవుతుందో ఎవరికి తెలియదు. అందుకని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? టికెట్ అనే వల్ల ఆల్టర్నేటివ్ ఏముంది? తెలుగుదేశం పార్టీ మీద గట్టిగా విమర్శలు చేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు టికెట్ ఇవ్వరు, అంతే కదా, ఇవ్వరు. మరి ఇవ్వనప్పుడు ఏం చేస్తారు? ఆల్టర్నేటివ్ మళ్ళీ కాంగ్రెస్ ఇక్కడ ఉంది. కాంగ్రెస్లో మళ్ళీ షమిల ప్రాముఖ్యత పెరిగిపోతుంది. కాబట్టి అట్టే వెళ్ళాలి. ఓడినా గెలిచినా ముందు పోటీలో అంటూ ఒకటి ఉండాలని చెప్పి అనుకుంటారు కదా, అందుకని వేరే పార్టీలోకి వెళ్ళిపోతారు. ఎవరో కొద్దిమంది రాజకీయంగా పదవులు రాకపోయినా నమ్ముకొని ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళు చాలా అరుదు. ఇక్కడే కాదు, తెలంగాణలో అయినా అంతే, మహారాష్ట్రలో అయినా అంతే, గుజరాత్లో అయినా అంతే, ఎక్కడైనా అంతే. జంపింగ్ జపాంగులు ఎక్కడైనా సరే జంప్ చేస్తూనే ఉంటారు. వాళ్ళని తప్పుపట్టలేం,
రాజకీయాన్ని తప్పు పట్టలేం, ఈ వ్యవస్థనే తప్పు పట్టలేం. కాబట్టి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి మహేష్. ఇప్పుడు ఇంకా ఇంతలో ఆగిపోదా, రేపు ఇంకా ఉంటాయి. ఇప్పుడు ఇది మనం ఇంకా జనవరి మంత్లో ఉన్నాం. సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత అప్పటికి ఇంకా పూర్తి స్థాయిలో ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తే అప్పటికి ఇంకా జంపులు అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎవరు అసలు ఏ పార్టీలో ఎవరున్నారో మనకు అర్థం కాదు, కన్ఫ్యూజ్ అయిపోతాం. అలాంటి పరిస్థితి కూడా వస్తుంది. రాజకీయాలు అలాగే ఉంటాయి. అది విషయం. చూసారు కదా. థ్యాంక్ యూ సార్, చెప్పారు. ఏదో చూసారు కానీ చెప్పబోతున్నా కదా, చెప్పు. చూసారు కదా, ఇంకొన్ని అప్డేట్స్ గురించి మా ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.